హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను మా ఊరిలో విఘ్నేశ్వరుడు వాయు ప్రతిష్ట మహోత్సవాన్ని చూపిస్తున్నానండి. అగో వినాయకుడికి కళ్ళకు గంతలు కట్టి ఊరేగింపు చేసుకొని వచ్చారు ఊరి జనము. చక్కగా అన్ని విగ్రహాలు, ఎలుక వాహనము మరియు ఆంజనేయుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. అదిగోండి టెంపుల్ చూసారా, ఎంత మనోహరంగా చక్కగా ఉంది. కళ్ళకు కట్టే ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇది విజయవాడ నున్న గ్రామంలో కట్టారండి ఈ టెంపుల్. వాయు ప్రతిష్ట విగ్రహాలన్నిటికీ ఇలా కళ్ళకి ఇలా కట్టేసి ఊరేగింపు అయితే చేశారు. చాలా చాలా అసలు ఎంత బాగున్నారు చూడండి వినాయకుడు. ఏ పనులకైనా మనకి విఘ్నాలు తొలగడానికి ఫస్ట్ మన విఘ్నేశ్వరునే పూజిస్తాము. ఆ భగవంతుడు మనకి ఏ విఘ్నాలు లేకుండా చేయాలని మనము విఘ్నేశ్వరుని ఫస్ట్ పూజ చేస్తాం. కాబట్టి ఆయన మహోత్సవానికి తప్పకుండా వెళ్ళాలని చెప్పి కుదరకపోయినా వెళ్ళి మేము అన్నీ దగ్గరుండి చూసామండి. ఆ రోజు ప్రోగ్రామ్స్ అన్నీ మా వాళ్ళని కూడా తీసుకెళ్ళాను, పెద్దవాళ్ళని. చాలా సంతోషపడ్డారు. దేవుడు చూడండి, అవన్నీ కూడా నేను చాలా మీకు చూస్తారు, దండం పెట్టుకుంటారని స్లోగా చూపిస్తున్నాను. చక్కగా మిగతా అన్నీ ఫాస్ట్గా పెట్టేశాను. వంటశాలండి ఇది. ఆ రోజు వాయు ప్రతిష్ట మహోత్సవం రోజు 7,000 మందికి భోజనాలు దగ్గరగా పెట్టారండి. మేమైతే రైస్, ఆయిల్ ఇచ్చాము అందరం, కొంతమందిని కలిసి, మా ఫ్రెండ్స్ మేము కలిసి. సో వంటశాల కూడా ఇవ్వండి ఇప్పుడే జస్ట్ అలా ఓపెన్ చేశారు. ఎమ్మెల్యే కూడా వచ్చారు ఓపెనింగ్కి. ఇక్కడైతే అదిగోండి ఇప్పుడు ఓపెనింగ్ చేసి బ్రాహ్మలు మనందరికీ చూపిస్తూ ఉన్నారు. సో చూస్తున్నారు కదా, చక్కగా ఆ స్వామివారికి ఓపెనింగ్ చేశారండి. దండం పెట్టుకోండి. ఇప్పుడే అలా చేశారు, అందరూ క్లాప్స్ కొడుతున్నారు. చూడండి చక్కగా ఎంత బాగుందో. అందరూ ఒకే కలర్ శారీస్ అట్లా వేసుకున్నారండి. ఆ అందులో పాల్గొన్న వాళ్ళంతా కూడా. మేము కూడా ఒక ఆయిల్ ప్యాకెట్ ఒక 15 కేజీల డబ్బా అయితే ఇచ్చాము మా వంతుగా. అన్నదానం జరుగుతుందండి ఇక్కడ, అన్న సంతర్పణ అన్నప్రసాద వితరణ అంటారు దీన్ని. లాస్ట్గా ఒక పిక్ అయితే దిగాము.